KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సార్ పైన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందంటూ ఓయూ నేతలంతా ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలంతా కూడా ఇలా రౌండ్ టేబుల్ సమావేశం అయితే చేయడం అయితే జరిగింది. మరి ఎటువంటి అంశాలు మాట్లాడుకున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎటువంటి అంశాలు చర్చించారు, ఈరోజు ఎటువంటి డిమాండ్స్తో ముందుకెళ్తా ఉన్నారు? నా పేరు రుద్రవరం సునీల్, ఉస్మాన్ యూనివర్సిటీ జాక్ నేత. ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, గురుకులాల సెక్రటరీగా పనిచేసిన సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాలలో పనిచేసిన ఒక అధికారికి అప్పుడు ఉన్నటువంటి అసాంఘిక శక్తులు, ఉగ్రవాదులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ఎక్స్ మావోయిస్టులు కావచ్చు, అలాంటి వారితోటి మరి ముప్పున్నదని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి రాకంటే ముందు వరకు కూడా ఆ ప్రభుత్వాలు ఈవెన్ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ లెటర్లో నీకు ప్రాణాలకు ముప్పు ఉన్నది, జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి సార్ గారిని నిరంతరం ఆయా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు హెచ్చరించిన విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఎవ్రీ 6 months ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూలో ఏ ఒక విఐపికి భద్రత తగ్గించాలా వద్దనే సమయంలో ఆర్ఎస్పీ గారు నిరంతరం కంపల్సరీ ఏ ఆఫీసర్ వచ్చినప్పటికి కూడా ఆ భద్రతను కొనసాగించాలని చెప్పి ప్రతి ఒక్క అధికారి చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్ఎస్పీ గారు ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి, కేవలం ప్రశ్నిస్తున్నారని చెప్పి ఒక ఉద్దేశంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా తనని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుందో, గతంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గురుకులాల అవినీతి కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో అవినీతి కావచ్చు, అదేవిధంగా పేద వర్గాలకు సంక్షేమ పథకాలలో మరి వీళ్ళకు రావట్లే కాబట్టి ఆ విషయాలలో ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్పీ గారిని టార్గెట్ చేస్తూ తనకున్నటువంటి ఒక విలువైన ఒక గౌరవాన్ని, ఒక బీపీ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి భవిష్యత్తులో కూడా గన్మెన్లు కూడా తొలగించే కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని బహుజన సమాజం కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి, ఆర్ఎస్పీ గారి ప్రాణాలకు ఏమైనా జరిగితే నువ్వే బాధ్యత వహించాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా ఈరోజు మేమందరం కూడా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వైతే ఈరోజు ఆర్ఎస్పీ మీద చేస్తున్నటువంటి ఏదో కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలు అన్నింటినీ కూడా ఈరోజు బహుజన సమాజము గ్రహిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని సందర్భంగా మీ అందరికీ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్ఎస్పీ గారికి వాహనం కాదు, గన్మెన్లు కాదు, ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు 3 సార్లు గన్ లేకుండా అడవుల్లోకి వెళ్ళి మరి మావోయిస్టులతోటి చర్చ జరిపిన చరిత్ర డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. నీ బుల్లెట్ ప్రూఫ్ లెక్క కాదు, ఓ గన్మెన్ లెక్క కాదు. మేమంతా కూడా నువ్వు తీసేస్తే మేమే ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాగా జామ్ అయ్యి ఆర్ఎస్పీ గారిని కూడా కాపాడుకుంటామని చెప్పి ఉస్మానియా జేఏసీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకు ఇంతగానం అంటే ఆర్ఎస్పీ ప్రవీణ్ గారు అంటే ఎందుకు ఇంతగానము కాంగ్రెస్ ప్రభుత్వం జలికి పడుతూ ఉంది? వాళ్ళ కుటుంబం కూడా పర్సనల్ గా తీసుకొని వాళ్ళ సతీమణి పైన కూడా కొన్ని చర్యలు చేస్తూ ఉన్నారు. వీటిని అన్నింటిని ఎలా చూడొచ్చు? వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ వేదిక మీద ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ప్రశ్నించే గొంతుక. ప్రజలకు కానీ ఈ యొక్క సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ జరిగిన అన్యాయాన్ని తప్పకుండా ఆర్ఎస్పీ గారు క్వశ్చన్ చేస్తాడు. ప్రశ్న అనేది రేవంత్ రెడ్డి గారికి నచ్చడం లేదు, ప్రశ్నించడం నచ్చడం లేదు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గతంలో మరి బీజేపీ ఏదైతే బండి సంజయ్ ఉన్నాడో, బండి సంజయ్ వాళ్ళ కొడుకు మీద ఆర్ఎస్పీ గారు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మాట్లాడని మాటలు, వాళ్లకు బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధిత కుటుంబానికి అండగా ఉన్నాడు కనుక మరి ఆర్ఎస్పీ గారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ లో దాదాపుగా 2000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో అవినీతి జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పటికి మొన్న ఏదైతే హైకోర్టు చెప్పిందో హైడ్రా కూడా ఈ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పి, పేదల ఇళ్లను కూల్చేస్తుందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే రేవంత్ రెడ్డి గారికి ప్రశ్న అనేది నచ్చడం కాబట్టి ఆర్ఎస్పీ గారిని టార్గెట్ చేసి ఈరోజు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, అదేవిధంగా గన్మెన్లను కూడా తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గతంలో అయితే మేడం సార్ వాళ్ళ మిసెస్ లక్ష్మీబాయి గారు ఒక డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిన విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక అధికారికి 1 సంవత్సరం కాలం పదవీ కాలం ఉన్నప్పుడు, పదవీ కాలం ఇంకొక 1 year లో రిటైర్మెంట్ అవుతున్నప్పటికీ ఆ అధికారిని ఆ డిపార్ట్మెంట్ లో ఇంకో డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేయరు, ట్రాన్స్ఫర్ చేయరు. దానికి విరుద్ధంగా ఆ రూల్స్ కి విరుద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేడం గారిని ట్రాన్స్ఫర్ చేసి తన యొక్క వ్యక్తిగత ఆనందాన్ని పొందుతున్నాడు. ఇవన్నీ కూడా ఆర్ఎస్పీ గారికి ఒక లెక్క కాదు. కంపల్సరీ నువ్వు వాహనం ఉంచినా లేకున్నా, గన్మెన్లు ఉన్నా లేకున్నా
కంపల్సరీ నేను ప్రశ్నిస్తూనే ఉంటాడు, నీ వెంట పడుతూనే ఉంటాడు ఆర్ఎస్పీ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి నేతగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి. అంటే నిన్న ఆర్ఎస్పీ ప్రవీణ్ గారు బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించిన అంశం కూడా మాట్లాడుతూ తన పైన ఒత్తిడి తీసుకొని వచ్చారు, తనకు కూడా ఇలానే జరిగిందని కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా తన పైన కూడా ఇలా చేస్తాను, ఇట్లా వరుసగా నేతల పైన ఇట్లా ఒత్తిడి తీసుకురావడాన్ని ఎలా చూస్తాను? వాస్తవానికి తెలంగాణ ప్రజలకు ఒక రేవంత్ రెడ్డి పాలన మీద పేరుకే ప్రజాపాలన, కానీ ఇదంతా కూడా ఒక రాక్షసన పాలన లాగా ఉన్నది. ఎందుకంటే పెద్ద సుదర్శన్ విషయంలో జరగవచ్చు, నిజంగా జరగవచ్చు. అది ఆర్ఎస్పీ గారు మాట్లాడుతున్నారంటే దానికి ఆధారం లేకుండా ఆయన మాట్లాడాడు, ఎవిడెన్స్ లేకుండా ఆర్ఎస్పీ గారు మాట్లాడరు. ఒక విషయాన్ని మాట్లాడాలంటే 1-10 సార్లు చెక్ చేస్తున్న తర్వాతనే ఆర్ఎస్పీ గారు మాట్లాడతారు. కాబట్టి ఆర్ఎస్పీ గారిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఫాలో అవుతా ఉన్నారు. ఆర్ఎస్పీ గారు మాట్లాడే ప్రతి మాట ఈ రోజు తెలంగాణ ప్రజలు ఫాలో అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి నీకు రోజు దగ్గర పడతా ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎస్పీ గారిని టార్గెట్ చేస్తే ఎవరు కూడా లాస్ట్ వరకు పోలేదు, నువ్వు ఆర్ఎస్పీ గారిని టార్గెట్ చేస్తే నీ భర్తం తప్పకుండా భర్తం అని చెప్పి గ్రామాన బస్తీన నీ వెంట పడతాం. వచ్చే ఎలక్షన్ లో నువ్వు ఏ విధంగా గెలుస్తావో అని ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం. అంటే తన గన్మెన్లను కూడా తొలగించే ఆలోచనలో ఉన్నా, ఒకవేళ అదే జరిగితే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు? వాస్తవానికి పోలీస్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం గన్మెన్ అయితే కొనసాగించాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆనందం కోసం తొలగిస్తే కనుక బహుజన యొక్క తీవ్ర రూపం ఏ విధంగా ఉంటుందో చూసావు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒకవేళ గన్మెన్ తీస్తే కూడా మేము ఒక సెక్యూరిటీ ఫోర్స్గా ఆర్ఎస్పీ అభిమానులుగా, ఆర్ఎస్పీ ఫ్యాన్స్గా, ఆయన అభిమానించే ఒక నాయకులుగా మేమందరం కూడా ఒక ఫోర్స్గా జాయిన్ అయ్యి మా నాయకుడిని, మా అధికారాన్ని మేమే కాపాడుకుంటామని చెప్పి ఒక వలయలాగా ఉండి మేమే కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.